స్ట్రీట్ షాపింగ్ కలెక్షన్ అదిరిపోయింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పూణేలో ఇంత మంచి కలెక్షన్ ఉందని జెప్పి. షాపింగ్ పిచ్చోళ్ళకి ఇది ఖచ్చితంగా పర్ఫెక్ట్ ప్లేసే. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మాస్ వరల్డ్. ఇవాళ నేను సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా. ఎందుకు అంటే నా ఫస్ట్ ఫుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కామెంట్ అండ్ షేర్. బికాజ్ షేరింగ్ ఈస్ కేరింగ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పూణేలో తులసిబాగ్, ఎఫ్సి రోడ్డు స్ట్రీట్ షాపింగ్స్ ఫేమస్ అనమాట. సో ఫస్ట్ అయితే మేము తులసిబాగ్కి వచ్చాము. ఇంకా మాకు బస్ దిగ్గానే ఇక్కడ ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మ్యాంగోస్ కనిపిస్తే నూరూరి మ్యాంగోస్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మాకు వెళ్ళే దారిలోనే దగుడ్షేత్ అని చెప్పి ఒక గణపతి టెంపుల్ వస్తుంది. ఇది పూణేలో ఫేమస్ టెంపుల్. ఎవరైనా వస్తే ఎప్పుడైనా తప్పకుండా విజిట్ చేయండి. ఆ పక్కనే శనివారవాడ అని చెప్పి కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, విజిటింగ్ ప్లేసెస్. విజిట్ చేయొచ్చు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక. ఆ తర్వాత ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే మనకు తులసిబాగ్ వస్తుంది. సో బస్ దిగగానే మనకి తులసిబాగ్కి ఆటోస్, బస్సెస్ కూడా ఉంటాయి. కానీ మీరు వాకింగ్తో వెళ్ళిపోతే త్వరగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో ఇంకా స్ట్రీట్ షాపింగ్ విషయానికి వస్తే తులసిబాగ్లో మనకి ఎక్కువగా ట్రెడిషనల్ కలెక్షన్ ఉంటుంది అనమాట. కుర్తీసు, కుర్తా సెట్స్, నెక్లెస్లు, చౌలీలు, హ్యాండ్ బ్యాగ్లు, చీరలు, బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయండి ఆల్మోస్ట్. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ కొంచెం కలెక్షన్ అంతా చూసామన్నమాట. ఆ తర్వాత ఇంకా మేము అసలే అప్పుడు వచ్చినప్పుడు చాలా ఎండలు ఉండే. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం ఐస్ క్రీమ్స్ తిని కొంచెం అలా చల్లబడి మళ్ళీ స్టార్ట్ చేసినాము ఇంకా షాపింగ్ చేయడము. ఇక్కడ మీరు చూస్తే మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, నెక్లెసెస్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూస్తుంటేనే అన్ని కలెక్షన్ చాలా బాగుంటుంది. కాకపోతే మీరు కొంచెం ఏంటంటే బార్గెన్ చేసే వాళ్ళని, హిందీ వచ్చిన వాళ్ళని తీసుకెళ్తే మీకు కొంచెం తక్కువ ప్రైజెస్కి వస్తాయి, లేకపోతే వాళ్ళు ఎక్కువ ప్రైజెస్ చెప్తారు. సో ఫస్ట్ అయితే ఇంకా అలా మేము చూసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకా వస్తూనే ఉంటాయి అనమాట ఇంకా స్ట్రీట్స్. ఇంకా అలా చాలా వరకు ఎండ్ అవ్వదు. ఇక్కడ నా ఫేస్ ఎందుకు ఇలా ఉందనుకుంటున్నారా? అప్పటికే మేము తిరిగి తిరిగి చాలా అలసిపోయాము. చాలా ఓపిక ఉండాలి. అసలే మేము వీకెండ్ వెళ్ళాం కాబట్టి చాలా రష్ ఉండే. సో ఇంకా మా వల్ల అసలు అవ్వలేదు. ఎప్పుడైనా కానీ మీరు ఏమైనా ఇక్కడ తీసుకుంటే కనుక వీక్ డేస్లో మనకి ఎక్స్చేంజ్ చేస్తాడు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూస్తే ముక్కు పొడకలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా బాగున్నాయి. కలెక్షన్ అంతా బాగుంటుంది, కొంచెం యూనిక్ కలెక్షన్ ఉంటుంది. ఇంకా పువ్వులు, ఈ చెవులకి పెట్టుకుంటారు చూడండి, అవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ అప్పుడు మేము వెళ్ళినప్పుడు దివాళీ వస్తుండే. సో ఇంకా ప్రమిదలు కూడా పెట్టారనమాట. ప్రమిదలు చాలా రకరకాలు పెట్టారు ఇక్కడ. ప్రమిదలు కలర్స్వి, నార్మల్ మట్టి కుందులు, ఇంకా పాదంతో కూడా ఒక ప్రమిద ఉంది. ఇది చూసినప్పుడు నేనైతే కొంచెం షాక్ అయ్యాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్వి చూడలేదు. సో చాలా యూనిక్గా అనిపించాయి అన్నమాట. ఇంట్లో చేసుకునే వాళ్ళకి బాగుంటుంది, లైక్ రకరకాలవి తీసుకెళ్ళి పెట్టుకుంటే. పీజీలో ఉన్న వాళ్ళకి అంత అవసరం లేదు కానీ, బట్ ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే బాగుంటుంది. ఇంకా పక్కనే పువ్వులు కూడా ఉన్నాయి. చాలా టైప్స్ ఆఫ్ పువ్వులు ఉన్నాయి. మీరు చూసుకుంటే బంతి, చామంతి, గులాబీ పూలు, తామర పూలు, మల్లెపూలు, అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. ఇంకా అన్నీ అక్కడ మనకి దొరికేస్తాయండి. పక్కనే అన్నీ పక్కనే ఉంటాయి. దేనికోసం మనం ఇంక వెతుక్కోక్కర్లేదు అనమాట. అన్నీ ఒక దగ్గరే మనకు వెళ్తే అలా మనకి దొరికేస్తాయి ఈజీగా. అగరబత్తులు ఉండే, సాంబ్రాణీలు ఉండే. నేనైతే అగరబత్తులు తీసుకున్నాను. నేను అలాగే ఏం తీసుకున్నాను స్ట్రీట్ షాపింగ్లో, నా డ్రెస్సెస్ కూడా నేను ఒక షార్ట్ చేసిన, కావాలంటే మీరు చూడొచ్చు నా ఛానల్లోకి వెళ్తే కనిపిస్తుంది స్ట్రీట్ షాపింగ్లో అప్పుడు నేను ఏం తీసుకున్నానని చెప్పి. ఇక్కడ గుమ్మానికి పెట్టుకుంటాం కదా ఆ దండలు అన్నీ ఉన్నాయి. ఇంకా మనకి ఒకటి ఏంటంటే జస్ట్ మనం బార్గెన్ చేయడం అనేది రావాలి. ఇక్కడికి వెళ్ళినప్పుడు బల్క్లో ఎప్పుడైనా షాపింగ్ చేయాలనుకున్నప్పుడు బాగుంటుంది. ఇక్కడ చూడండి అమ్మవారిని భలే రెడీ చేశారు కదా, చూడడానికి చాలా బాగుంది. ఆ తర్వాత ఇంకా మేము మోస్ట్లీ ఇదే కలెక్షను. ఇక్కడ కొన్ని టాప్స్, కుర్తాస్ తీసుకున్నాను, కుర్తీస్ తీసుకుంటే. ఇది ఇక్కడ ఇంకొక గణపతి, ఇది కూడా క్యాప్చర్ చేసిన. సో ఆల్మోస్ట్ మా షాపింగ్ అంతా చేసేసుకొని మేము 4:30 అలా అయ్యింది. సో మేము ఫస్ట్ అయితే చాట్ తిన్నామన్నమాట. అప్పటికే బాగా ఆకలిస్తుంది అని చెప్పి ఆ చాట్ తినేసి ఎఫ్సి రోడ్కి స్టార్ట్ అయిపోయాం. తులసిబాగ్ నుంచి ఎఫ్సికి ఒక 15 minutes పడుతుందండి. వాక్ చేసి వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఎఫ్సి మనకు వచ్చేస్తుంది. గూగుల్ మ్యాప్స్లో జస్ట్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోయినా చాలు. ఇక్కడ ఎఫ్సీలో ఏంటంటే కొంచెం వెస్ట్రన్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎఫ్సీలో ఇక్కడ ఒకటి బర్గర్ షాప్ ఉంటుంది. ఇక్కడ మనకి 80 రూపీస్కి బర్గర్ వస్తుంది. ఈ రోజుల్లో 80 రూపీస్కి బర్గర్ ఎవరు ఇస్తున్నారు? కానీ
అంటే కూపన్స్ అవి యూజ్ చేస్తే వస్తుందేమో, కానీ ఈ 2 రూపీస్కి బర్గర్ అంటే ఎఫోర్డబుల్గానే కదా అని అంటున్నాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుండే. ఇంక మేము బర్గర్ తినేసి ఇంక స్టార్ట్ చేసినాం అనమాట మా షాపింగ్ హంటింగ్. బాగుండింది. నేను ఇక్కడ అంత కలెక్షన్ అంతా బాగుంది, కానీ నేను అంతేం తీసుకోలేదు. ఫార్మల్ ప్యాంట్స్ తీసుకున్నట్టున్నాను నేను ఇక్కడ, అంతే. ఇంకా మేము స్టార్ట్ అయిపోదామని చెప్పి త్వరగా స్టార్ట్ అయిపోయాం. కానీ మీరు 9 వరకు 10 వరకు ఉంటే 50 రూపీస్కి కూడా టాప్స్ వస్తాయి. నిజంగా మీరు నమ్ముతారు 50 రూపీస్కి టాప్స్ వస్తాయి అంటే. అంతే ప్రైస్ అంత తగ్గుతుంది అనమాట. సో ఎప్పుడైనా కానీ పూణే స్టేషన్కి వెళ్ళే బస్సెస్ ఉంటాయి కదా, అవి మీరు ఎక్కేస్తే సరిపోతుందండి. మన్పా స్టాప్ అని ఉంటుంది. సో అక్కడ దిగేస్తే అక్కడ నుంచి మనకి తులసిబాగ్ వాకబుల్ డిస్టెన్స్, నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు, లేదా ఆటోకైనా వెళ్ళొచ్చు. ఆటో వాళ్ళని అడిగితే వాళ్ళైనా తీసుకెళ్తారు. మన్పా స్టాప్ అనేది మనం అక్కడ దిగాలి. పూణే స్టేషన్కి వెళ్ళే బస్సులో మ్యాక్సిమం మన్పా స్టాప్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఎవరికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను అనమాట. సో ఇంకా మేము ఇక్కడ త్వరగా ఇంకా మాకు నచ్చినవి తీసేసుకొని షాపింగ్ చేసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే మేము పీజీకి వెళ్ళాలంటే మాకు 1.5 అవర్ పైనే పడుతుంది. సో త్వరగా రిటర్న్ అవ్వడం బెటర్ అని త్వరగా ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది నా ఫేస్ అంతా వాడిపోయిందని చెప్పి. కానీ స్ట్రీట్ షాపింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మీ థింగ్స్ని అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. తప్పకుండా విజిట్ చేయండి. బాయ్.